ఏంట్రా ఇంకా దెయ్యాల నిలబడి చూస్తారు? త్వరగా వేషాలు కట్టండి. మేము వేషాలు కడితే ఏం బాగుంటదండి? ఏంటి బాగుంటాయండి. ఉడేవర్లు అయ్యా త్వరగా వీళ్ళతో వేషాలు కట్టించు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. త్వరగా కట్టరా వేషాలు. అయ్య బాబా ఇదేంటండి, మేమేదో నాటకం చూడడానికి వస్తే మమ్మల్ని వేసం కట్టమంటారేంటండి? నాకు బట్టలు ఉతకని తప్ప ఇంకోటి రాదండి. ఉడాయ్ నాకు టీకా ఐటమ్ తప్పితే ఇంకేమన్నా వచ్చా చెప్పు. వేషాలు వేయవలసిన అక్కడ పోయారు. చెప్పలేక చచ్చిపోతున్నాను రా బాబు. మన బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చాడు కదా, ఆయన కూతురు తెలిసే లేదా? ఆ అమ్మాయికి ట్రూప్ వెళ్ళి బీట్ కొట్టారంట, పోలీసులు లోపలేసారు వాళ్ళని. అందుకే మరి నేను ఉన్నాను కదా భయం. ఏంటో ఉండేది వెయ్యకపోతే పెద్దని కొడతారు, వేస్తే జనం కొడతారు. టోటల్ గా మమ్మల్ని కొట్టడమే మీ ప్రోగ్రామ్. ఏంటో పెద్ద ఫీల్ అయిపోతావు. ఏదో సింగపూర్ లో ఉన్న మీ ఆవిడ వచ్చి సెంటర్ అన్నట్టు ఫీల్ అయిపోతావు. అయితే మరక మరక బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఒరేయ్ ఉడయ్, మాటి మాటికి నా పెళ్ళ ఊసెత్తి నలుగురిలోని అవమానిస్తావు కదూ. ఈ దెబ్బతో నిన్ను ఊర్లో వాళ్ళ ముందు నవ్వులు పాలు చేసి బాబు గారి గదతో ఒళ్ళు వాచిపోయేటట్టు కొట్టించకపోతే నా పేరు దుబాయ్ సుబ్బడే కదరా. ఎరా చెప్పే స్టూడెంట్స్ కొడతావా? ఏమనుకుంటున్నారా నువ్వు? చేయి సాబు. రే చెప్పే, నువ్వు ఇప్పుడు నిజంగా కనిపిస్తే నీ కొంటదిరా ఈ విమానం మోత. చెప్పే నిన్ను వదలండ్రా నిన్ను. ముందులే మంచి కాలం ముందు ముందునా ఏట్లా రాదు ఈ పెత్తనాలకి బడికెళ్ళకుండా. దేవుడా నువ్వున్నావు. అయ్యి బాబోయ్ ఎన్నిరిగిపోనది. ఒరే రాజుగా ఏంటి నీకు పిచ్చి పట్టినది ఏంటి? నార్మల్ అబ్బో రే గుంటగా A+B² తెలుసురా నీకు? తెలుసు మీ. మరి తెలిస్తే మమ్మల్ని ఎందుకు అడిగావు? నేను అడిగింది నాకు అబ్బో తెల్దని కాదు, మీకు తెలుసో తెల్దోనని. నీకు తెలుసో లేదో మేము ఎప్పుడన్నా అడిగావా? మాస్టర్ని అడగటాలు లేవు మీ. అయితే కొట్టడాలు ఉన్నాయి మీ. వదులు మీ. వదలని మీ. నిన్ను రాజు రాజుగా మెత్త మెత్తగా కొట్టు బురదలోకి తోసేసాను. నీకేనా పిచ్చి పట్టినది? చెప్పను. అయినా గుడ్ మార్నింగ్ నువ్వు నాకు చెప్పాలి కానీ నేను చెప్పడం గుంజింది బురదలో ఏంట్రా? పోనీ ఒంగో. అయ్యి బాబాయ్ బురదలో వంగొట్టు పెట్టరా? మరి గేదెలు వంగొట్టలేదు? నాను గేదెని కాను. మరెవరివి? నాను మాస్టర్. ఓ మర్చిపోయాను, నువ్వు మాస్టారు కదా. A+B² ఎంత? బురదలో లెక్కలేట్రా? మరీ ఓవర్గా ఉంది. అమర ప్రిన్సిపల్ కదండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, వేళ మొహాలు మండా. కారం. మేమంతా రావు అండ్ కో స్టాఫ్ అండి. బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. నా పెళ్లి గురించి మేమంతా ఆడే నాటకంలో మీ శైలజ కూడా యాక్ట్ చేయాలండి ఒక 4 రోజుల పాటు. ఇదిగో ఏమండి, మీరు అడిగిన ఈ మొక్కకి మాత్రం దాన్నే ఉందని అనలేనండి. ఎందుకంటే మా ఫాదర్ కి 1,50,000 రూపాయలు కట్నం కావాలి. అది మీరు ఇచ్చారనుకోండి. దాదే ఉందండి. మా వాడి ప్రావిడెంట్ ఫండ్, LIC లోన్లు అన్ని కలిసి 1,60,000 దాకా వస్తాయి. అవన్నీ తెచ్చి మీకు ఇస్తాడు. చాలా ఆగండి. మరి ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే అంటే మరి ఇప్పుడు వెళ్ళను కదండి. ఓహో, అయితే ఓ పని చేయండి. రేపే వెళ్ళండి మీ ఆఫీస్కి వస్తాను. 10 రూపాయల వడ్డీ గాడికి ప్రామిసరీ నోట్ రాసి దాందే ఉందండి. ఆగండి గురుగారు. మళ్ళీ ఏమిటి? ఇంకా చిన్న చిన్న కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి ఏం లేదండి, ప్రతిరోజు ఈవినింగ్ నా హోండా మోటార్ సైకిల్ మీద వచ్చి మరో చరిత్రలో కమల్ హాసన్ టైప్ లో 3 సార్లు హార్న్ కొడతాను. 4వ సారి కొట్టేసరికి మా శైలజ బయటకు వచ్చేయాలి. లేదంటే నేనే లోపలికి వెళ్ళి ఈవిడిగా అమాంతంగా లాకెళ్ళిపోతాను. దాందే ఉందండి. నా మ్యాటర్ కూడా కొంచెం వినండి. చెప్పండి. నాకేం పని చేసి పెట్టమని అడిగినా సంకోచించకూడదు సాయిబాబు. అలవాటగా. అత్తర్లో సెంటు సీసాలంటే నాకు చాలా ఇష్టం. 4 డజన్ సీసాలు కొనిచ్చేస్తే 4 రోజులు వాడి ఖాళీ సీసాలు మీకు ఇచ్చేస్తాను, ఎక్కడైనా అమ్ముకోండి. అలాగే సోపులు డెటాల్ సీసాలు కూడా కావాలి. అంతే కదా. ఇంకా చాలా ఉందండి. చాలా ఉంది. మీరు కొంచెం రాసుకుంటారా? పులి మనవాడు అనిపించావు.
తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టోర్ పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా మేము స్టూట్ దొంగలవా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులే బాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి, నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు, ఆయన ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలు వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. సుందరి నువ్వురా. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీళ్ళ ఓరి నాయను, ఎత్తికి నీ పక్కన చేరావా తండ్రి? మేము మ్యాటర్ ఏంటి? అదిగా సర్పం గారు. సర్లేండి, ఏ పంచాయితీ ఏం గానే. ఇప్పుడు నేను నలుపు కదా, నా పెళ్ళాం కూడా నలుపు కదా, మాకు పుట్టే పిల్లలు కూడా నల్లంగా పుట్టాలి కదా. మరి ఇప్పుడు ఈడు తెల్లంగా దొర మాదిరిగా పుట్టాడు కాబట్టి ఈ నాకు పుట్టలేదు, నాకు ఇడాకులు ఇప్పించమని అడుగుతున్నాడండి ఈ నల్లుడు. ఏరా? అవునయ్యా, ఈ తప్పుడు దాంతో నేను ఇక కాపురం చేయలేనయ్యా. ఏమే? ప్రమాణ సాక్షిగా నాకు ఏ పాపం తెలియదయ్యా. ఈ బిడ్డ ఎడుగు పుట్టినాడే. ఏంట్రా? ఆ ఎరగుంటాడు గ్యారెంటీగా నల్లాడు పుట్టినాడు కాదు. ఏంటి ప్రూఫ్? ఎందుకంటే మీరు పుట్ట మీ పెళ్ళం గారు పుట్టి కాబట్టే కదా మీ ఇద్దరికి పుట్టిన పిల్లాడు పొట్టిగా పుట్టాడు. అలా కాకుండా నాలా అందమైన కళ్ళతో పుట్టాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు? నా కళ్ళు తెరిపించావు. ఇప్పుడు చెప్తాను తీర్పు. అదే రామలక్ష్మి, ఆ బిడ్డ నీకు పుట్టిందే, కానీ వాడికి పుట్టినోడు మాత్రం కాదు. అయ్యో అమ్మాయి, గడప దాటావు, గోడ దూకావు, మొగ్గుండే మార్చావు, బిడ్డ రంగు మార్చావు. చెప్పు, ఎవడా ఎర్రడు? వీడి అసలు తండ్రి ఎవరు? చెప్పు. నీతో అక్రమ సంబంధం పెట్టుకున్న తప్పుడు కదా ఎవరు? చెప్పు. కళ్ళ ముందున్న సాక్ష్యాల్ని బట్టి ఈ గోవింద్ గాడి పెళ్ళాం పతిత. నీ తీర్పు తప్పు. ఎవరది? ఎవరు ఈ సమరపల్లారెడ్డి తీర్పుని తప్పు పెట్టేది? ఎవరు? సర్పం. రవణ, నువ్వా? చూడలేదు. రామలక్ష్మి రంకుతి కాదు, రామాయణంలో సీతంత నీతి మంతురాలు. నీతి మంత్రాలు అయితే ఎర్రబిడ్డ ఎలా పుడుతుంది? వరి మొక్కలు నాటితే ఒడ్లే పండుతాయి, గోధుమలు పండవు. అగ్గి పెట్టే అగ్గిపుల్ల రాసుకుంటే అగ్గే పుడుతుంది, నీరు కారదు. అంతెందుకు, వీడి అబ్బ బండ, వీడి అమ్మ బండ, ఈ రెండు బండలకు పుట్టింది ఓ చిన్న సైజు కొండ. అంతేగాని తొండ పుట్టదు. అలాగే నల్లదానికి, నల్లోడికి నల్ల బిడ్డే పుట్టి తీరుతుంది. ఎర్ర బిడ్డ పుడుతుందని రుజువు చేస్తే ఈ సమరపుల్లారెడ్డి కండువా నువ్వు ఉదయం మీద వేసుకుని తీర్పులు చెప్పు, నేను వచ్చి కూర్చుని వింటాను. నువ్వు వేసుకున్న కిళ్ళీలో తమలపాకు రంగేంటి? ఆకుపచ్చ, సున్నం, తెలుపు, వక్క, నలుపు. ఈ మూడు కలిపి నువ్వు ఊసిన రంగు ఎర్రప్పు. ఆకు, వక్క, సున్నం కలిపి తింటే నోరు ఆకుపచ్చో తెలుపో నలుపో కావాలే కాని ఎరుపెలా అయింది సమరపుల్లారెడ్డి? ఓహో, చిచ్చి కాకిరెట్ట రెట్ట తెలుపు, కాకి నలుపు. గురుగారు మన తీరు పెట్టి అలాగైపోయినది, కాకి కూడా రెట్ట వేసింది. నా కళ్ళు మూయించావురా.